అందుకని యుద్ధానికి ముందు రోజుకి 140 వరకు షిప్పులు వెళ్ళేవి. ఎందుకు 140 వెళ్తాయంటే చాలా తక్కువ వేగం. మనం సైకిల్ దొక్కితే ఎంత వేగం ఉంటుందో అంత వేగంతో వెళ్తాయి అక్కడ. ఎందుకంటే అది నేరో 33 కిలోమీటర్ల వైడ్ ఉంటుంది. నార్థన్ సైడ్ ఇరాన్ ఉంటుంది, సదరన్ సైడ్ ఒమన్ ఉంటుంది, మధ్యలో ఈ హార్మోజ్ ఉంటుంది. సో ఇప్పుడు నార్థన్ సైడ్ ఇరాన్ సైడ్ ఉన్నదాన్ని బిగించేసింది. దానివల్ల ఇంకా సదరన్ సైడ్ కూడా పోలేవు అవి. సో ఇది రెండోది ఏంటంటే లోతు ఉండేది 2 కిలోమీటర్ల పొడవునే వెడల్పులోనే లోతు ఉంటుంది. సో ఒక షిప్ రాగలదు, ఒక షిప్ పోగలదు. ఒకేసారి 2 షిప్పులు పోయి 2 షిప్పులు వచ్చే పరిస్థితి లేదు అక్కడ. అందుకని రోజుకి 140 షిప్పులు మాత్రమే వెళ్ళగలుగుతాయి, రాగలవు. ఇన్బౌండ్ అండ్ అవుట్ బౌండ్ అంటారు. అలాంటివి జరుగుతుంది. ఇప్పుడు ఏమైందంటే మైన్స్ పెట్టేసింది. మైన్స్ అంటే బోట్ల ద్వారా తీసుకెళ్ళి, లేకపోతే స్పీడ్ క్రాఫ్ట్ అంటారు, స్పీడ్ క్రాఫ్ట్ల ద్వారా తీసుకెళ్ళి మైన్స్ ని అక్కడెక్కడ సముద్రంలో ఇరాన్ పెట్టేసింది. అది కొన్ని 10,000 ఉన్నాయని, కొంతమంది 1000 ఉన్నాయని, ఇంతకుముందు యుద్ధానికి రెడీ అవ్వగానే పెట్టేసింది. క్లోజ్ చేసినప్పుడు పెట్టింది. సో ఎప్పుడైతే మైన్స్ ఉన్నాయో షిప్పులు పేలిపోయే అవకాశం ఉంది అక్కడ వాటి మీద వెళ్తే. అందుకని ఇప్పుడు ఏమైందంటే నిన్న ISNA అని ఒక ఇరాన్ ఛానల్ ఉంటుంది, అట్లాగే తస్నిమ్ అని పత్రిక ఉంటుంది. ఈ రెండిట్లో కూడా ఒక మ్యాప్ రిలీజ్ చేసింది IRGC, ఇస్లామిక్ గార్డ్ రెవల్యూషనరీ కార్ సంస్థ. ఒక హార్మోజ్కు సంబంధించిన ఒక మ్యాప్ రిలీజ్ చేసింది. అందులో మధ్యలో ఒక చతురస్రాకారంలో గీత గీశారు, రెడ్ మార్క్. ఇక్కడ మైన్స్ ఉన్నాయి, ఇది డేంజర్ ఏరియా, హజార్డస్ ఏరియా అని చెప్పారు, డేంజర్ ఏరియా. కాబట్టి షిప్ ఏం చేయాలంటే ఇక్కడ ఉంటది కదా, ఇటు తిరుక్కొని ఇటు రావాలి, రౌండ్ చుట్టుకొని రావాలి. వెళ్ళేది కూడా మళ్ళీ అటు నుంచి వచ్చేది కూడా అటు చుట్టుకొని రావాలి. ప్రాణ సంకటమే. సో ఇది ఈ మ్యాప్ గీసి ఇచ్చారు, కానీ ఇప్పుడు సముద్రం కదా, అది మ్యాప్ లాగా అక్కడ ఎంత ఉంది ఇవన్నీ తెలియాలి కదా కాబట్టి వీళ్ళ గైడెన్స్ లోనే వెళ్ళాలి. IRGC అయితేనే తీసుకెళ్ళగలుగుతుంది. సో ఆ గైడెన్స్ లో వెళ్ళాలంటే అందరూ వెళ్ళలేరు, భయపడతారు. ముఖ్యంగా ఇన్సూరెన్స్ కంపెనీలు ఇన్సూర్ చేయడానికి ఒప్పుకోవట్లేదు, లాయిడ్ లాంటి కంపెనీలు. సో అందుకని మొన్న 5 మాత్రమే వెళ్ళాయి. మొన్న కాదు, అంత ముందు రోజు 5 వెళ్తే మొన్నేమో 11 వెళ్ళాయంట. నిన్న 7కి మళ్ళీ పడిపోయినాయి. సో 5, ఒక 11, 16, ఒక 7, 23 షిప్పులు మాత్రమే యుద్ధ విరమణ తర్వాత వెళ్ళాయి ఇప్పటి వరకు. సో మిగిలిన షిప్పులు 600 షిప్పుల వరకు రెడీగా ఉన్నాయి అక్కడ. సో అందుకని ఇంకొక వాదన ఏంటంటే ఒక షిప్కి 18 కోట్లు మన భాషలో, లేదా $2 మిలియన్ వసూలు చేస్తున్నారని చెప్తున్నారు. సో వసూలు చేసి లేకపోతే ఇంకేవో కండిషన్లు పెట్టి, అది కూడా డబ్బులు కూడా డాలర్లు కాకుండా, డాలర్ రూపంలో కాకుండా క్రిప్టో కరెన్సీలో పేమెంట్స్ ఉండాలి, లేదా యువాన్లో చైనా కరెన్సీలో ఉండాలి అనేది జరుగుతుంది. సో దీన్ని ఇప్పుడు అమెరికా గట్టిగా ఖండిస్తుంది. ఎందుకంటే ఇరాన్కి ఉన్న ఇదేంటంటే దీన్ని కంప్లీట్గా వదిలేస్తే మన గ్రిప్ పోతే మళ్ళీ మన చర్చిల దగ్గర మనకి అంటే ఇప్పుడు చర్చిల దగ్గర ఎవడు బలం ఎంత అనే దాన్ని బట్టే చర్చిల్లో కూడా నీ మాట చెల్లుబాటు అవుతుంది. నువ్వు బలహీనంగా వెళ్ళి చర్చలు చేస్తే నువ్వు బతికుండేదే ఎక్కువ, నేను వదిలే చంపకుండా వదిలితే నువ్వు మళ్ళీ డిమాండ్లు చేస్తున్నావు, నేను చెప్పినట్టు ఈనా అని అవతలోడు అంటాడు. వాడికి కూడా భయం ఉంది అనుకో, వీడి వల్ల వాడు కూడా తగ్గుతాడు. ఎక్కడైనా అంతే కదా చర్చల్లో. అందుకని ఇరాన్ ఏంటంటే ఇరాన్కున్న ఏకైక న్యూక్లియర్ వెపను ఈ హార్మోజే, ఇంకా వేరేదేం లేదు ఇరాన్ దగ్గర. అమెరికా దగ్గర అన్నీ ఉన్నాయి. సో ఇరాన్ దగ్గర ఉన్న ఏకైక దీన్ని ఫ్రీగా వదిలేస్తే చర్చల్లో ఇరాన్కి బలం ఉండదు అనేది ఇరాన్కు ఉండే ఇదనమాట. రెండోది తన కంట్రోల్ని కంప్లీట్ గా పెట్టుకోకపోతే అమెరికా మీద ప్రెజర్ పెట్టలేము. సో హార్మోజ్ కానీ లేకపోతే అమెరికా ఈ పాటికి తుడిచిపెట్టేసేది, ఇరాన్ని తొక్కేసేది. హార్మోజ్ ఉంది, దానివల్ల వరల్డ్ వైడ్ గా ఆయిల్ రేట్లు పెరిగిపోతున్నాయి, గ్యాస్ రేట్లు పెరిగిపోతున్నాయి, దేశాలు సంక్షోభంలోకి పోతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇవాళ అమెరికా దిగొచ్చింది, లేకపోతే దిగొచ్చే పరిస్థితి లేదు. అందుకని ఇరాన్ ఏకైక ఆయుధం ఉన్న దాన్ని కంప్లీట్ గా వదిలేస్తే ఎలాగనేది ఇరాన్కు ఉంటుంది. కానీ అమెరికా దాన్ని కూడా ప్రెజర్ చేస్తూనే ఉంది. ట్రంప్ ఈ రోజు కూడా హెచ్చరించాడు. ఇరాన్ ఏంటంటే ఇరాన్కి 6000 సంవత్సరాల నాగరికత, ఇలాంటి అనేక క్రైసిస్ చూసి వచ్చిన వాళ్ళు. కాబట్టి వాళ్ళకి దేన్ని ఎట్లా లాగాలి,
వాళ్ళు దాని ఏమంటారు బ్యూరోక్రసీలో లాగడంలో ఎక్స్పర్ట్లు అంటారు. అవును. త్వరగా తేల్చకుండా సంవత్సరాల తరబడి లాగుతా ఉండగలరు Serial dragging. అనేది ఉంది, వాళ్ళకి పేరుంది. అవును. అలాగే దీన్ని కూడా వాళ్ళు మెల్లమెల్లగా ఒకేసారి ఏమి ఫ్రీగా వదిలేరు, అవును. గేట్లు తెరిచి వెళ్ళిపోండి అనరు. సో మెల్లమెల్లగానే జరుగుతుంది, ఆ. పట్టు విడుపులు అనేవి ఉంటాయి. అందుకని మైన్స్ పెట్టి కూర్చున్నారు. అదే వాళ్ళ ships కూడా- వీళ్ళకి తెలుసు కాబట్టి అక్కడ స్పాట్ లైన్. ఆ. ఇప్పుడు టెక్నాలజీలో అర్థమవుతాయి కదా ఎక్కడెక్కడ ఏమి అవును. ఉన్నాయి. సో దాన్ని బట్టి వాళ్ళు వదులుతారు. ఉమ్. ఆల్రెడీ వస్తున్నాయి కదా, మనమే 7 వచ్చాయి ట్యాంకర్స్. అవును. కాబట్టి అలాగా వాళ్ళ దగ్గరుండి వాళ్ళు గైడెన్స్ లో వెళ్ళాలన్నమాట. ఉమ్. సో ఆ గైడెన్స్ ఇప్పుడు కూడా గైడెన్స్ తీసుకొని వెళ్ళమని వాళ్ళు చెప్తున్నారు, మ్యాప్ అవును. ఇస్తున్నారు. అవును. కాకపోతే ఇక్కడ ఏంటంటే డబ్బులు తీసుకుంటున్నారా లేదా, లేకపోతే ఇంకేమైనా కండిషన్లు పెడుతున్నారా అనేది క్లారిటీ లేదు. అతను రౌడీ ఇప్పుడు మామూలు ఇచ్చేవాడు లేదు. కూడా నువ్వు నాకు ఇచ్చినట్టు చెప్పొద్దంటే ఏం చేస్తారు? చెప్పావంటే మళ్ళీ ఇంకోటి బాగా నేను అనొచ్చు కదా. అవును. కాబట్టి ఆ కన్ఫ్యూజన్ అయితే ఉంది ఇప్పుడు.